కాంగ్రెస్ కు ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక టఫ్ గా మారింది. ముఖ్య నేతలు కుటుంబ సభ్యుల కోసం లాబింగ్ చేస్తున్నారు. దీంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉంది. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పార్టీ పెద్దలను కలవకుండానే తిరిగొచ్చారు. కాంగ్రెస్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ పెద్దలు ఎవరినీ కలవకుండానే పర్యటన ముగించారు. ఓ నేషనల్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్ తిరిగి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. మరోవైపు వచ్చే నెలలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే షెడ్యూల్ పై కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ నిన్నటి టూర్లో పార్టీ పెద్దలెవరినీ కలవకుండానే రేవంత్ హైదరాబాద్ వచ్చారు. దీంతో 3 సీట్లపై హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా అందులో 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం సెగ్మెంట్ కాంగ్రెస్ లో హాట్ సీట్ గా మారింది. ఇక్కడి నుంచి పోటీకి పార్టీ కీలక నేతల కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక హైకమాండ్ కు సవాల్గా మారింది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కొడుకు యుగేందర్, ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కొడుకు రఘురామిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేత అయిన మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఖమ్మం టికెట్ ఖరారైతేనే కరీంనగర్, హైదరాబాద్ టికెట్లపై క్లారిటీ రానుంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖమ్మం టికెట్ పైనే కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపిక ఆధారపడి ఉంది. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే కరీంనగర్ టికెట్ వెలమ సామాజిక వర్గానికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక హైదరాబాద్ టికెట్ ను బీసీకి ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో ఇండియా టీవీ చేపట్టిన ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 ఢిల్లీ చేరుకున్న సీఎం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా యమునా అపార్ట్మెంట్స్లోని తన క్వార్టర్స్ కు వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్త నుంచి సీఎంగా ఎదిగేందుకు ఏర్పడిన పరిస్థితులు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, 6 హామీల అమలు, లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో, కేసీఆర్ పాలనను గద్దెదించడంలో సక్సెస్ అయిన తీరును ఇంటర్వ్యూలో వివరించారు రేవంత్.